ఏవండోయ్ విన్నారా సంగతి? మార్కెట్లోకి కొత్త యాప్స్ వచ్చేసాయి. పైగా ప్రత్యేకంగా అమ్మాయిల కోసమట. రూ. 499 మీ జేబులో ఉంటే చాలు. 6 అడుగుల అందగాడు, రాయల్ లుక్స్ ఉన్న కుర్రాడు మీకు అధిక బాయ్ ఫ్రెండ్గా వచ్చేస్తాడు. ఒక గంట కాఫీ తాగుతారా? షాపింగ్ మాల్స్లో మీ సంచులు మోయిస్తారా? లేక ఫ్రెండ్స్ ఫంక్షన్లకు తీసుకువెళ్ళి బిల్డప్ కొడతారా? మీ ఇష్టం. ప్యాకేజీని బట్టి కుర్రాళ్ళు రెడీ. సైబర్ నేరగాళ్ళు రూటు మార్చారంటే మామూలుగా మార్చలేదు బాబు. కానీ ఆగండి, ఈ మెరుపులు, ఈ రంగురంగుల ఆఫర్లు చూసి మురిసిపోతున్నారా? అసలు ఇలాంటి యాప్ల వల్ల సమాజానికి ఏం ఉపయోగం చెప్పండి? ఒంటరితనంతో బాధపడే ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుని వల విసిరి నాశనం చేయడం తప్ప. ఈ రూ. 499 డ్రామా వెనుక ఉన్నది నిజమైన మనుషులు కాదు, ఏఐ ఫోటోలతో నకిలీ సామ్రాజ్యాన్ని నడుపుతున్న సైబర్ రాక్షసులు. బుకింగ్ పేరుతో ముందు డబ్బులు దబ్బడం ఒక ఎత్తు అయితే, సెక్యూరిటీ వెరిఫికేషన్ అని చెప్పి మీ ప్రైవేట్ ఫోటోలు తీసుకుంటారు. ఆ మరుసటి క్షణమే ఆ ఫోటోలను డీఫేక్గా మార్చి మీ ఇళ్లకు, మీ బంధువులకు పంపుతామని లక్షల్లో బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. క్షణకాలపు ఉత్సుకత కన్నవారి నమ్మకాన్ని, మీ జీవితాన్ని నడిరోడ్డుపై నిలబెడుతుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే అనుబంధాలు, పవిత్ర బంధాలు. అలాంటి బంధాలను కూడా కేజీల లెక్కన, గంటల లెక్కన అద్దెకు తీసుకునే విదేశీ చెత్త కల్చర్ను మనపై రుద్దుతూ మన సంస్కృతిని మంటకల్పేస్తున్నారు. ఇక్కడ అందరి మనసులో మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. పోలీసులు అప్రమత్తంగా ఉండండి అని రోజు చెప్తూ ఉంటారు సరే, కానీ ఇలాంటి యాప్లు, లింకులు అందుబాటులో లేకుండా అసలు ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎందుకంటే ఈ కేటగాళ్లు ప్లేస్టోర్లో ఉండే అధికారిక యాప్లు వాడరు. విదేశీ సర్వర్ల నుంచి పనిచేసే అక్రమ ఏపీకే లింకులు, టెలిగ్రామ్ బోట్లను వాడతారు. ఒక లింకు బ్లాక్ చేస్తే క్షణాల్లో ఇంకో 100 లింకులు పుట్టుకొస్తాయి. కేవలం జాగ్రత్తగా ఉండండి అని ప్రకటనలు ఇస్తే ఈ దందా ఆగదు. టెక్నికల్, సర్జికల్ స్ట్రైక్ చేయాలి. కేంద్ర ఐటీ శాఖ, టెలికాం రంగాలు కలిసి ఇలాంటి అక్రమ డొమైన్లను డెప్త్ నెట్వర్క్ స్థాయిలోనే శాశ్వతంగా బ్లాక్ చేసే టెక్నాలజీని వాడాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఇలాంటి మోసపూరిత యాడ్స్ వస్తే ఆ కంపెనీలకు ₹1,00,00,000 జరిమానాలు విధించాలి. సైబర్ పోలీసులు డమ్మీ కస్టమర్లుగా మారి ఆన్లైన్ డెకా ఆపరేషన్లు చేసి ఈ ముఠాల మూలాలను పెకలించాలి. ఆడపిల్లలారా, ఆత్మగౌరవాన్ని మించిన అందం లేదు, మన జాగ్రత్తకు మించిన శ్రీరామ రక్ష లేదు. అద్దెకు దొరికే నకిలీ ప్రేమల వెనక పరిగెత్తి బతుకులను బుగ్గి చేసుకోకండి. ఒకవేళ మోసపోతే భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్కు కాల్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, అక్కా చెల్లెలందరికీ షేర్ చేయండి. ఒక చెడు సంస్కృతిని, సైబర్ నేరాన్ని కలిసికట్టుగా తుడిచేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.